రైతులపై బీఆర్ఎస్ బీజేపీ మొసలి కన్నీరు కారుస్తుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. గత 10 ఏళ్లలో రైతులు బీఆర్ఎస్ సర్కార్ నిండా ముంచిందన్నారు. వినోద్ను గెలిపించినట్లే వంశీకృష్ణను గెలిపించాలని కోరారు. ఎంపీ మనోడైతే కేంద్రం నుంచి నిధులు ఎక్కడికి వస్తాయని చెప్పారు. బెల్లంపల్లిలో అన్ని సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. యువకుడు ఆలోచనాపరుడైన వంశీని గెలిపించుకోవాలని కోరారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని కేంద్రం మోసం చేసిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. 20 కోట్ల జాబులు ఇస్తామని చెప్పి 6 లక్షలతో సరిపెట్టిందన్నారు. పెద్దపల్లి ఎంపీ సెగ్మెంట్ను డెవలప్ చేయాలన్న లక్ష్యంతో వంశీ ఉన్నారని చెప్పారు. నా ప్రయత్నం నేను చేస్తాను. మీ ముందు కష్టాలు నేరుగా ఈ రోజు తెలుసుకోగా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ రేపు పార్లమెంట్ లో రైతులకు సంబంధించిన సమస్యలు ఏర్పడిన తర్వాత రైతుల గురించి మాట్లాడే సందర్భంలో ప్రభుత్వం